నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గాల్ బ్లాడర్ స్టోన్స్, దీన్నే గాల్ స్టోన్స్ అని కూడా అంటూ ఉంటారు. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ పైన చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. సో ఈ స్టోన్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా తీయించుకోవాలా? గాల్ బ్లాడర్ స్టోన్స్తో ఎక్కువైనప్పుడు గాల్ బ్లాడర్ని కూడా తీయించుకోవాలా? తీయించుకుంటే అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా? అండ్ సిమ్టమ్స్ లేవు కాబట్టి నేను అసలు దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేదా? ఇలా చాలా రకాల సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. సో ఈరోజు ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ముక్తేశ్వర్ దాసరి గారు, గ్యాస్ట్రో సర్జన్, సో ఫ్రమ్ క్రిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. హలో సార్. హాయ్ మ్యామ్. సార్, గాల్ బ్లాడర్ స్టోన్స్, సో చాలా మందిలో ఇవి వస్తూ ఉన్నా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు నాకేం పెద్దగా సిమ్టమ్స్ ఏం లేదు, ఏదైనా హెల్త్ చెకప్ చేయించుకునేటప్పుడు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. సో నాకేం సిమ్టమ్స్ లేనప్పుడు, పెయిన్ లేనప్పుడు నేను ఎందుకు దీన్ని తీయించుకోవాలా, దీనికి అవసరమా ట్రీట్మెంట్ తీసుకోవడం అని అనుకుంటూ ఉంటారు. నిజానికి దీనివల్ల ఉన్నటువంటి ప్రమాదం ఏంటి? గాల్ స్టోన్స్ యాక్చువల్గా ఫామ్ అయిన తర్వాత, ఇప్పుడు గాల్ స్టోన్స్ ఫామ్ అయిపోయినాయి అంటేనే గాల్ బ్లాడర్ ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. దెర్ ఆర్ మెనీ రీజన్ ఫర్ ద గాల్ స్టోన్స్. గాల్ స్టోన్స్ 3 రకాల టైప్స్ ఉంటాయి. ఒకటేమో కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు, ఒకటి మిక్స్డ్ స్టోన్స్ అంటారు, పిగ్మెంటల్ స్టోన్స్ అంటారు. సో గాల్ స్టోన్స్ ఫామ్ అయినాక ఏ రకమైన ఫామ్ అయ్యాయి అంటే అండర్లైన్ డిసీజ్ ఏముందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హిమోలైటిక్ డిజార్డర్స్ ఉంటాయి కొన్ని, అంటే బ్లడ్ లోపల బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ స్ప్లీన్లోకి వెళ్ళి పగులుతూ ఉంటాయి. సో దానివల్ల పిగ్మెంటల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో వాళ్ళకి ఎర్లీగా తీసుకోవడం, సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా గాల్ స్టోన్స్ వచ్చాయంటే వాళ్ళకి తీసేసుకోవడం మంచిది. ఎందుకు అంటే వాళ్ళకి ఒకవేళ నిజంగా సిమ్టమేటిక్ అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ సర్జరీ చేయడం కొద్దిగా ఇబ్బంది. ఆల్రెడీ ఒక హిమోలైటిక్ రిజార్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి. కానీ ఇన్ జనరల్ మీరు నన్ను అడిగారు అనుకోండి, ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ ఉన్నాయి, సర్జరీ చేయించుకోవాలంటే నేను ఐఎమ్ ఎగెనిస్ట్, నేను నోనే చెప్తాను. గాల్ స్టోన్స్ వచ్చాయి అన్నారు, నాకు వచ్చారు చాలా మంది కూడా, గాల్ స్టోన్స్ వచ్చాయంటే ఓకే, బట్ దే హ్యావ్ టు బి ఫాలో అప్. అంటే నేను ఇన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ హ్యావ్ సీన్ గాల్ స్టోన్ ఎసిమ్టమాటిక్ వస్తారు, యంగ్ పేషెంట్స్ వస్తారు, ఆఫ్టర్ 10 years దే విల్ హ్యావ్ ఎ సివియర్ కాంప్లికేషన్, గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చేసి పగిలిపోయి ప్యాంక్రియాస్ వచ్చేసి ఇలా వచ్చారు. చాలా మందిని గాల్ స్టోన్స్ ఉన్నాయి, కానీ ఇన్ ద ఫాలో అప్ వాళ్ళు ఈవెన్ చనిపోయేదాకా కూడా, అంటే ఈవెన్ దే కమ్ అవుట్ 40-50 years, 10 years తర్వాత కూడా బాగానే ఉంటారు, ఏం ఉండదు, సిమ్టమ్స్ కూడా రావు. ఓకే. సో డిపెండ్స్ అపాన్ ద పేషెంట్. అంటే స్టోన్స్ అందులో ఇంక్రీజ్ అయిపోయేటప్పుడు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా గాల్ బ్లాడర్ పగిలిపోవడం కానీ అదర్ కాంప్లికేషన్స్ తర్వాత అదంతా విషపూరితం అయిపోవడం జరుగుతుంది కదా, అందుకోసం అయినా కూడా సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా తీయమని కదా. ఎసిమ్టమాటిక్ అంటే అసలు ఏ సిమ్టమ్ లేదు, ఏ సిమ్టమ్ లేదు, ఏ సిమ్టమ్ లేని వాళ్ళకి సర్జరీ ఎందుకు చేయాలి? కానీ వాళ్ళు ఫాలోఅప్లో ఉండాలి. ఫాలోఅప్ అంటే ఏంటంటే మీరు ఏ స్టేజ్లో దాన్ని స్కానింగ్ చేయించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 years నుంచి అది ఉండొచ్చు, మీకు తెలియదు, ఇప్పుడు స్కానింగ్ చేస్తే మీకు స్టోన్ అని తెలిసింది. స్టోన్ అని తెలిసాక మోస్ట్ ఆఫ్ మెంబర్స్కి స్టోన్ ఇక్కడ ఉందంటే స్టోన్ ఇక్కడ ఉంటుంది, అంటే తీసేయాలి 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 అంటారు. కానీ ఇండికేషన్ లేకపోతే తీయడం అంత ఉత్తమం కాదు. ఎందుకంటే చేసే సర్జరీ ఎంత సింపుల్ అయినా, ల్యాప్రోస్కోపీ అయినా, సర్జరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఏ బిగ్ థింగ్. ఎందుకు చేయించుకోవాలి అని నా ఒపీనియన్, అన్నెస్ అంటే ఇండికేటెడ్. సో మనకి సిమ్టమ్స్ లేవు అంటే బెటర్ టు ఫాలో అప్. కానీ ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్లో కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా సర్జరీ చేయించుకుంటే మంచిది అని. ఎలాంటి వాళ్ళకి అంటే ఆ గాల్ బ్లాడర్ వాల్ థిక్నెస్ అంటారు. మామూలుగా స్కానింగ్ చేసి అందరూ స్టోన్స్ పట్టుకొని వస్తారు, మేము అవి చూడము. దాని గాల్ బ్లాడర్ వాల్ థిక్నెస్ అంటారు. అంటే ఆ వాల్ థికెండ్ అయిపోతుంటే దాని ఇండికేషన్ ఏంటంటే ఎక్కువ సార్లుగా అంటే ఈ ఏదైనా ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్. ఆ వాల్ థిక్నెస్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ఛాన్స్ ఉంటుంది. అతను సిమ్టమాటిక్గా ఉంటాడు, ఎసిమ్టమాటిక్గా ఉంటాడు, నాకు పెయిన్ లేదు ఏం లేదు అంటారు. మెయిన్గా మేల్స్ ఎక్కువ ఇలా అంటారు, పెయిన్ లేదు ఏం లేదు, వాళ్ళకి పెయిన్ వచ్చిన లైట్ అనుకుంటారు. కానీ ఆ వాల్ థిక్నెస్ పెరుగుతున్న కొద్దీ దర్ ఇస్ ఛాన్స్ టర్న్ ఇంటూ మ్యాలిగ్నెన్సీ, అదొకటి. లేదా ఆ వాల్ ఏతుందో గాల్ బ్లాడర్ వాల్ ఉంటుంది కదా, లోపల స్టోన్స్ ఉంటాయి. గాల్ బ్లాడర్ వాల్లో క్యాల్సిఫికేషన్ అంటారు, పోర్సిలియన్ గాల్ బ్లాడర్ వీటిని. అంటే వాల్లో ఏదైనా క్యాల్సిఫికేషన్ అయిపోయి అది మనకు తెలిసిపోద్ది, ఎక్స్రేలో కానీ అల్ట్రాసౌండ్ తెలిసిపోతుంది, వాళ్ళకు కూడా చేయడం మంచిది, వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అలా కాకుండా నార్మల్ గాల్ బ్లాడర్ ఉన్న వాటితోటే పాలిప్స్ అంటారు. గాల్ బ్లాడర్ లోపల లూమెన్లో పాలిప్స్ అని ఉంటాయి. అలా పాలిప్స్ ఉంటే కూడా చేయించుకోవడం మంచిది, ఎందుకంటే ఆ పాలిప్స్ కన్వర్ట్ ఇంటూ క్యాన్సర్. సో ఇలా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. లేదా ఇందాక నేను చెప్పినట్టుగా గాల్ బ్లాడర్తో పాటు హిమోలైటిక్ డిజార్డర్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఎలెక్టివ్గా చేసుకోవడం మంచిది. ఎమర్జెన్సీ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఒక డిసీజ్ ఉంది కాబట్టి ఇంకొద్ది కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. కానీ ఇవన్నీ కాకుండా
ఏముంది వచ్చారు సర్జరీ చేయని వచ్చారనుకోండి, అనస్థీషియా ఇస్తాము, సర్జరీ చేస్తాము. ఎంత గాల్ బ్లాడర్ సేఫెస్ట్ సర్జరీ అయినా కానీ దెర్ ఇస్ ఏ 0.5% ఛాన్స్ ఆఫ్ బైల్ డక్ట్ ఇంజరీ. బైల్ డక్ట్ ఇంజరీ అనేది ఇంకా చాలా డిఫరెంట్ సినారియో. అంటే ఏమీ సిమ్టమ్స్ లేని వాడికి మనం సర్జరీ చేసి అక్కడ ఏదైనా ఇంజురీ అయిందనుకోండి, అంటే అందరికీ అవుతాయని కాదు, ఓ 0.5% రిస్క్ ఉంది. మోస్ట్లీ ఫ్రమ్ ద ఇన్ఎక్స్పీరియన్స్ సర్జరీ అండ్ ఆల్సో అనటమీ ఆఫ్ ద గాల్ బ్లాడర్ బట్టి ఉంటుంది. ఒకవేళ ఇంజురీ అయితే లైఫ్ లాంగ్ మార్బిలిటీ ఉంటుంది, లైఫ్ లాంగ్ హాస్పిటల్ వచ్చి తిరుగుతూ ఉంటాడు. సో అందుకే ఐ డోంట్ ప్రిఫర్ ఫర్ గాల్ బ్లాడర్ సర్జరీ అన్లెస్ పేషెంట్ ఇండికేషన్. అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఈజీగానే చేసేస్తున్నాం అని లేదు చెప్తున్నారు. ఈవెన్ ఏదో లాప్రోస్కోపీ కూడా మేము ఈజీగా చేస్తాము, నేను చేయనని చెప్పట్లేదు. కానీ నేను ఇప్పుడు వచ్చారు మేము ఇక్కడ చెప్తాము ఇంత అంటే ఇంత ప్యాకేజ్ చెప్తాము. వాళ్ళు ఏం చేస్తారు, గాల్ బ్లాడర్ సర్జరీకి ఆ సర్జరీ ఇండికేటెడ్, వెళ్ళి ఎక్కడో ఊర్లో చేయించుకుంటారు, అది ఎవరో తెలియదు, ఎక్కడ చేయించుకో తెలియదు, ఏదో చేసేసి గాల్ బ్లాడర్ తీసేస్తారు మొత్తానికి. దాని చుట్టుపక్కల ఆర్గాన్ డ్యామేజ్ అయింది అనుకోండి, తర్వాత లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. చేయించుకుంటే ట్రైన్డ్ ఇన్ లాప్రోస్కోపిక్ కోర్స్ మీద ట్రైన్ సర్జన్స్ ఉంటారు, లైక్ సర్జికల్ గ్యాస్ట్రోమేం కానీ లేకపోతే ఈవెన్ జనరల్ సర్జన్ కూడా కొంతమంది ట్రైన్డ్ అయి ఉంటారు. సో వాళ్ళతో చేయించుకుంటే ఇట్స్ ఓకే, దెన్ ఇట్స్ ఓకే, దట్ టు ఇండికేషన్ ఉండాలని నా ఒపీనియన్. ఓకే. సాధారణంగా గాల్ స్టోన్స్ ఉండేటప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వాళ్ళకి కనిపిస్తాయి? ఇప్పుడు సిమ్టమ్ లేకుండా ఏదో చెకప్కి వచ్చినప్పుడు అవును. అయింది, మామూలుగా ఉంటే ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? చాలా- సిమ్టమ్స్ కనిపించే వాళ్ళకి ఎలా? చాలా ఉంటాయండి సిమ్టమ్స్ అనేవి కూడా రెండు రకాలు ఉంటాయి. టిపికల్, ఎటిపికల్ అంటారు. టిపికల్ అంటే గాల్ స్టోన్ ఉండడం వల్ల మెకానికల్గా దాని సైజు బట్టి మన గాల్ బ్లాడర్ నేచర్ ఏంటంటే, మనం ఏమైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఫుడ్లో ఏదైనా కొద్దిగా ఆయిల్ ఫ్యాట్ ఉంటే గాల్ బ్లాడర్లో బైల్ అని జ్యూస్ ఉంటుంది, ఇట్ విల్ కాంట్రాక్ట్ టు సెక్రీట్ ద జ్యూస్ ఇంటూ ద ఇంటెస్టైన్. అది వచ్చినప్పుడే మనం తీసుకున్న ఫుడ్ మంచిగా డైజెస్ట్ అవుతుంది, మెయిన్గా ఫ్యాటీ ఫుడ్. సో అక్కడ స్టోన్ ఉందనుకోండి, ఇది కాంట్రాక్ట్ అవుతుంది, ఆ స్టోన్ కూడా వస్తుంది. కానీ ఆ బయటకు వచ్చే లూమెన్ ఆ సైజ్ తక్కువ ఉండి స్టోన్ పెద్దగా ఉందనుకోండి, అక్కడ ఇరుక్కుంటుంది. సో అతనికి ఆ ఇరుక్కోవడం వల్ల అక్కడ నొప్పి వస్తుంది. సో స్టోన్ సైజ్ అనే ఫ్యాక్టర్. సో స్టోన్ సైజ్ మోర్ దెన్ 1 cm ఉంటే బెటర్ టు గో ఫర్ సర్జరీ అందుకే అంటారు. సో అక్కడ ఇరుక్కున్న ప్రతిసారి తన పెయిన్ వస్తుంది, ఇరుక్కుంటుంది, పెయిన్ వస్తుంది, అది వాపు వస్తుంది, మళ్ళీ ఆ స్టోన్ బయటికి పడిపోయాక నొప్పి తగ్గిపోతుంది. ఇది కొద్దిసేపే ఉంటుంది, లైక్ 2 hours 3 hours. కానీ ఇరుక్కొని ఒకవేళ లోపల పడలేదు అనుకోండి, అలానే ఉండిపోయింది అనుకోండి, ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంటుంది, గాల్ బ్లాడర్ పగిలిపోవచ్చు, సివియర్ ఇన్ఫెక్షన్, కోలిసిస్టైటిస్ అంటారు దాన్ని. కోలిసిస్టైటిస్ వల్ల ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ టు అదర్ ఆర్గన్స్. అంటే ఇన్ఫెక్షన్ వల్ల ఇట్ కెన్ గో టు మనకి హార్ట్ పంప్ చేయడం తగ్గిపోవచ్చు, లంగ్స్ ఇన్ఫెక్షన్ రావచ్చు, కిడ్నీ యూరినప్పుడు తగ్గిపోవచ్చు, బ్రెయిన్ కూడా కాన్షియస్ తగ్గిపోవచ్చు. వీటన్ని ఆర్గన్ ఫెయిల్యూర్స్ అంటారు. ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ అక్యూట్ కోలిసిస్టైటిస్. సో సిమ్టమ్స్ అనేది ఫ్రమ్ మైల్డ్ రేంజ్ టు సివియర్ రేంజ్, ఐసీయూ వెళ్ళే వరకు ఉంటాయి. అందుకే మైల్డ్ సిమ్టమ్ వచ్చినప్పుడే చేసుకోవడం బెటర్. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు, సిమ్టమ్స్ వచ్చారు, నేను చెప్పాను కూడా, సర్జరీ స్టోన్ ఇంపాక్టెడ్ ఏంటంటే అక్కడ ఇరుక్కుంది, బయటికి రావట్లేదు, సివియర్ పెయిన్ వస్తుంది. ఐ టోల్డ్ హెడ్ టు గో ఫర్ సర్జరీ. 2 days తర్వాత మళ్ళీ వచ్చారు, అంతే పెయిన్తో వచ్చారు, అనలిసిస్ వాడుతున్నారు, ఇంజెక్షన్ తీసుకున్నారు. ఈసారి సిటీ స్కాన్ చేయాల్సి వచ్చింది, చేస్తే గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉంది, లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ పాకింది, లంగ్లో కూడా ప్యాచ్ వచ్చింది. అయినా కానీ వాళ్ళు చేయించుకోలేదు, మందులు పడతాను వెళ్ళారు. మళ్ళీ థర్డ్ డే వచ్చారు, సర్జరీకి భయపడియా? తెలియదు మా రీజన్, ఒక్కొక్క పేషెంట్ ఒకలా ఉంటారు. థర్డ్ డే మళ్ళీ వచ్చారు, లేట్ నైట్ 11:30కి వచ్చారు. ఆ రోజు చేయాల్సి వచ్చింది, సర్జరీ చేసాము. సర్జరీ అయిపోయింది, ఇదంతా స్మూత్ అయిపోయింది, 1 day డిశ్చార్జ్ అయిపోయారు. కానీ లంగ్లో ప్యాచ్ అయితే ఉందో ఇది కొద్దిగా సివియర్ అయిపోయి దీనికోసం ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. సర్జరీ అయిపోయి ఇంటికి వెళ్ళారు, స్పైరోమెట్రీ అని లెక్సేజ్ అని ఇప్పుడు ఆ పల్మాలజీతో ఫాలోఅప్లో ఉన్నారు. కానీ లంగ్ ప్యాచ్ ఆ స్పైరోమెట్రీ చేయక, యాంటీబయాటిక్ యూజ్ చేసి కానీ స్పైరోమెట్రీ సరిగ్గా చేయక, అది ఇప్పుడు అది వేరే ప్రాబ్లం, వేరే ఒక నుంచి ఇంకో ప్రాబ్లం వచ్చేసింది. డిశ్చార్జ్ అయిపోలేండి, కాబట్టి చెప్తున్నాను, అనవసరంగా ఒకదాంతో పోయేది ఇంకో దాంతో. సో చిన్న ఉన్నప్పుడే ఏదైనా బెటర్ టు డూ. అండ్ సిమ్టమాటిక్స్ వచ్చినాయంటే చేసుకోండి. సో ఇప్పుడు సర్జరీ చేసి గాల్ బ్లాడర్ని తొలగించాల్సిన అవసరం వచ్చినప్పుడు దాన్ని తీసేస్తే మళ్ళీ ఇంకొక డౌట్, మీరు అన్నట్టుగానే బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది, డైజెషన్కి ఉపయోగపడుతుంది. మరి తర్వాత వాళ్ళకి ఆ డైజెషన్ అనేది ఎట్లా జరుగుతుంది? మళ్ళీ అరుగుదల ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయా? ఎట్లా వాళ్ళకి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే, సో గాల్ బ్లాడర్ ఫంక్షన్ మెయిన్లీ స్టోరేజ్ అండి, స్టోర్స్ ద బైల్. అండ్ వెన్ ఎవర్ ద బాడీ రిక్వైర్డ్ ద బైల్, లైక్ మనం ఫ్యాటీ ఫుడ్ తిన్నాక దాని అబ్జార్ప్షన్కి బైల్ జ్యూస్ కావాలి కాబట్టి అది కాంట్రాక్ట్ అవుతుంది, ఆ జ్యూస్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. ఇదంతా బాగానే ఉంది.
గాల్ బ్లాడర్ లేకపోతే ఏంటి మీ డౌట్ అదే కదా. సో ఇట్స్ ఓన్లీ స్టోరేజ్ ఆర్గన్. గాల్ బ్లాడర్ లేకపోతే ఆ బైల్ అంతా ఇట్ విల్ గో అండ్ స్టోర్డ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. అంటే ఫుడ్ రాకముందే ఆ బైల్ అంతా వెళ్ళేసి ఆ పేగులో ఇంటెస్టైన్లో ఉండిపోతుంది. సో ఆ గాల్ బ్లాడర్ ఫంక్షన్ని చిన్న పేగులు తీసుకుంటాయి, స్మాల్ ఇంటెస్టైన్. సో మనం తిన్న వెంటనే బయలు రావడం కాదు, బయలు ఆల్రెడీ అక్కడ ఉంటుంది. దీనివల్ల దేర్ ఆర్ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్, ఫ్యూ థింగ్స్ లైక్ కొంతమందికి మీరు అన్నట్టుగా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రాదా చేసే సర్జరీ ఉంటుందండి. కొంతమంది చూసాం మేము. సర్జరీ తర్వాత ఈ బయలు ఏది ఉంటుందో ఆల్రెడీ స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది కాబట్టి ఇది లార్జ్ ఇంటెస్టైన్కి ఈజీగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి డయేరియా వస్తుంది. డయేరియా అంటే ఎక్కువసార్లు స్టూల్స్కి వెళ్తూ ఉంటుంది. ఇది అందరిలో ఉండదు. కొంతమందికి ఈ బైల్స్ ఏముందో బైల్ కెన్ ఇరిటేట్ ద కోలాన్ అండ్ దే కెన్ పాస్ స్టూల్స్. దీనివల్ల వస్తుంది. అంటే ఎప్పటికీ అలా ఉంటుందా, లేకపోతే ఏమైనా మెడిసిన్స్ టెంపరీ ఉంటుంది. మెడిసిన్ ఇస్తాము, వాటితో సెట్ అయిపోతుంది. కానీ ఏదో లక్షలో ఒక్కరికో ఇద్దరికో అవుతుంది, అందరికీ ఉంటుంది కాదు. కానీ ఉంటుంది, మీరు అన్నది కరెక్టే, ఛాన్స్ ఉంది. నార్మల్గా ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అన్నారు కదండి. ఇప్పుడు సిమ్టమ్స్ లేకుండా గాల్ స్టోన్స్ ఉన్నాయి. మన ఇండియాలోనే దర్ ఇస్ డిస్పారిటీ. అంటే నార్త్ ఇండియా డిఫరెంట్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియన్స్కి గాల్ స్టోన్స్ ఎసిమ్టమాటిక్ ఉంటే ఐ విల్ నాట్ ప్రిఫర్ ఫర్ సర్జరీ, నేను వద్దని చెప్తాను. మనం ఉన్న సౌత్ ఇండియా. కానీ గ్యాంజెస్ బెల్ట్ ఉంది కదా, గంగా రివర్, గ్యాంజెస్ పైన నార్త్ ఇండియా, వాళ్ళలో గాల్ స్టోన్స్ ఉంటే సర్జరీ చేయించుకోవడం మంచిది. ఏంటి డిఫరెన్స్? గాల్ స్టోన్ ఇట్స్ బికాస్ గాల్ బ్లాడర్ క్యాన్సర్. గాల్ బ్లాడర్ క్యాన్సర్ అక్కడ ఎంత కామనో చాలా కామన్ అండి. అక్కడ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చిందంటే బెటర్ గో ఫర్ సర్జరీ. ఎందుకంటే గాల్ బ్లాడర్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ద పేషెంట్ అసిమ్టమాటిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడ నార్త్ ఇండియన్స్కి. అది మనకి అలా ఉండదు. సౌత్ ఇండియన్కి ద ఓన్లీ థింగ్ విచ్ దర్ ఇస్ ఎన్ డిస్క్రిపెన్సీ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్. అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ క్యాన్సర్ మనకంత కామన్ కాదు. అది ఈ మధ్య కొంతమందికి వస్తుంది బికాస్ ఆఫ్ నార్త్ సౌత్ తేడా ఏం లేదు. చాలామంది ఇటు వచ్చేస్తున్నారు. హైదరాబాద్కు చాలామంది నార్త్ ఇండియన్స్ వస్తున్నారు. సో నేను రీసెంట్గా గాల్ బ్లాడర్ క్యాన్సర్ సర్జరీ చేశాను. నేను అక్కడ చూసామని నేను డనిమా ఎంసీహెచ్ ఇన్ ఎస్జిపిజి లక్నో, అక్కడ చాలా ఎక్కువ ఉండేవి. ఏంటి ఇంత ఉన్నాయని. నేను ఇక్కడ ఎంఎస్ చేసినప్పుడు ఇక్కడ కామన్ డిసీజ్ లాగే ఉండేది. ఇక్కడికి వచ్చాక చూస్తే ఇక్కడేం అంత లేవు, చాలా తక్కువ. కానీ ఈ మధ్య కొద్దిగా పెరుగుతుంది, మెయిన్లీ బికాస్ ఆఫ్ జెనెటిక్స్. కానీ అదొక రిస్క్ ఫ్యాక్టర్. గాల్ స్టోన్స్ ఉన్నాయి అంటే బెటర్ టు టేక్. అందుకే రాగానే ఫస్ట్ అదే అడుగుతాను, ఆర్ యూ ఫ్రమ్ నార్దర్న్ పార్ట్ ఆర్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా? సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎసిమ్టమాటిక్, సో యూ కెన్ వెయిట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వెయిట్ అంటే ఏమో సర్జరీ అవసరం లేదు లైఫ్ లాంగ్ అని మళ్ళీ కలవకుండా వెళ్ళిపోతారు. అలా కాదు. వెయిట్ అంటే దిస్ షుడ్ ఫాలో అప్. దెర్ ఇస్ నో పర్టికులర్ గైడ్ లైన్స్. కాకపోతే 6 months నుంచి 1 year మధ్య మళ్ళీ వచ్చి ఒక స్కానింగ్ చేసి చూపించాలి. నేను ఇందాక చెప్పాను కదా వాల్ థిక్నెస్ పెరుగుతుందని, అది పెరుగుతుందా లేదా, స్టోన్ సైజ్ ఎంత ఉంది ఏంటి అనేది చూడడానికి, క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతుందా లేదో. అందుకే చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఇవన్నీ తలనొప్పుల కన్నా సర్జరీ చేయించుకుంటామని. అందుకే సర్జరీ చేయించుకుంటే బెటర్ టు గెట్ డన్ బై ట్రైన్డ్ సర్జన్, ట్రైన్డ్ అయితే పర్లేదు. అదే కానీ ఊర్లోకి వెళ్ళి ఏదో వేయించుకుని మళ్ళీ వస్తే లైఫ్ లాంగ్ కష్టాలే. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సిమ్టమ్స్ లేకపోయినా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒకవేళ ఉంటే అసలు సర్జరీకి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, అసలు ఎందుకు వస్తాయి స్టోన్స్, వీటన్నిటి మీద కూడా ఇంత అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్.